హాయ్ ఫ్రెండ్స్, ఎసెట్ మంత్ర యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో నేను చూపించేది ఫ్లిప్కార్ట్ సెల్లర్ అకౌంట్ అనేది ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, మన ప్రొడక్ట్స్ అనేవి ఎలా లిస్ట్ చేసుకోవాలి వెబ్సైట్లో. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. దానికన్నా ముందు మనం టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవాలి, అలాగే డాక్యుమెంట్స్ ఏం అవసరం అవుతాయి, అలాగే ఇన్ కేస్ ఫ్రాడ్లెంట్ యాక్టివిటీ ఏమైనా జరుగుద్దా అంటే కొంతమంది బుక్ చేసుకున్న తర్వాత ప్రోడక్ట్ మార్చేసి మనకి రిటర్న్ చేస్తారు. అప్పుడు మనం ఏం చేయాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, అదేవిధంగా కొంతమంది ప్రోడక్ట్స్ రిసీవ్ చేసుకున్న తర్వాత డ్యామేజ్ చేసి మళ్ళీ మనకి రిటర్న్ చేసేస్తారనమాట. సో వాళ్ళు ఏం చేయాలి, ఎలా అమ్మాలి, ఈ ఫ్లిప్కార్ట్లోంచి పేమెంట్ ఏ విధంగా వస్తుంది, ప్రతిదీ కూడా క్లియర్గా చూద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే స్కిప్ చేయొద్దు. మీరు స్కిప్ చేసినట్లయితే నేను ఈ మెయిన్ పాయింట్స్ చెప్తాను ఫ్రెండ్స్. ఎవరైనా రిజిస్టర్ చేసుకున్న ముందు ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది చూడాలి. ఆ తర్వాత మనం సెల్లింగ్కి వెళ్ళొచ్చు అనమాట. ఇన్ కేస్ డైరెక్ట్గా మనం సెల్ ప్రొడక్ట్ చేసామనుకోండి, ఇన్ కేస్ వాళ్ళు కనుక అప్రూవ్ చేసిన తర్వాత మనం ఆ విత్ ఇన్ టైం లైన్లో డెలివరీ చేయకపోతే ఏమవుతుంది అంటే మన అకౌంట్ అనేది క్లోజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని ప్రతిదీ కూడా మీతో డిస్కస్ చేస్తాను. వీలైతే కనుక ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. దీని ద్వారా మనలాంటి వాళ్ళు చాలామందికి కూడా ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది. ముందుగా మనం ఈ ఫ్లిప్కార్ట్లో ఎందుకు రిజిస్టర్ అవ్వాలి అంటే చూడండి, ఈ ఫ్లిప్కార్ట్లోని 10 కోట్ల మంది రిజిస్టర్డ్ కస్టమర్స్ ఉన్నారు. అలాగే 10 మిలియన్ పీపుల్ ఈ డైలీ ఈ ఫ్లిప్కార్ట్ పేజీని విజిట్ చేస్తూ ఉంటారు. ఒక నెలకి 80 లక్షల షిప్మెంట్స్ అనేవి ఈ 1000 సిటీస్లో మనకి డెలివరీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి ఈ రిజిస్టర్ చేసుకోబోయే ముందు చూద్దాం. అసలు ఈ ఫ్లిప్కార్ట్లో ఎవరు అమ్మచ్చు అని చూసుకున్నట్లయితే మనం ఎవరైనా అమ్మచ్చు అనమాట. ఎవరికైతే జెన్యూన్ ప్రొడక్ట్స్ ఉంటాయో వాళ్ళు అమ్ముకోవచ్చు, లేకపోతే హోల్సేల్లో కొనుక్కొని ప్యాక్ చేసుకొని అమ్ముదాం అనుకుంటారు వాళ్ళు కూడా అమ్ముకోవచ్చు. అలాగే కొత్తగా చిన్నగా ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకొని మీ బ్రాండ్ని ఫ్లిప్కార్ట్తో కూడా మార్కెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి దీనివల్ల మంచి ప్రాఫిట్స్ అనేవి వస్తాయన్నమాట. మనం రిజిస్టర్ చేసుకోబోయే ముందుగా ఈ డాక్యుమెంట్స్ అవి మన దగ్గర పెట్టుకోవడం మంచిది ఫ్రెండ్స్. అవి ఏం డాక్యుమెంట్స్ అంటే జిఎస్టీఎన్ కానీ టిన్ నెంబర్ కానీ పెట్టుకోవాలి కంపల్సరీ. ఇది పాన్ కార్డు ఒకటి మన దగ్గర ఉండాలి. ఇన్ కేస్ పాన్ కార్డు పర్సనల్ పాన్ కార్డు అనుకోండి ఫ్రెండ్స్, మనం అక్కడ కాలంలో ప్రొప్రైటర్షిప్ అని మెన్షన్ చేసుకోవాలి. ఇన్ కేసు బిజినెస్ ఫామ్ది కనుక పాన్ కార్డ్ అయితే కంపెనీ అని మనం సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. బ్యాంక్ అకౌంట్ కావాలి, అడ్రస్ ప్రూఫ్ ఆధార్ కార్డు సరిపోతుంది. తర్వాత ఒక క్యాన్సిల్ చెక్ అనేది మనం అప్లోడ్ చేయాలి. ఇప్పుడు మనం ఎలా అమ్మాలి అని చూసుకున్నట్లయితే చూడండి, మనం రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఈ రిజిస్ట్రేషన్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, లేకపోతే seller.flipkart.com అని వెబ్సైట్కి వెళ్ళినా సరే ఓపెన్ అవుతుంది. అక్కడ రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీ ప్రోడక్ట్ అనేది ఏ కేటగిరీలో ఉందో అది సెలెక్ట్ చేసుకొని లిస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈవెన్ సింగిల్ ప్రోడక్ట్ అన్నా లిస్ట్ చేసుకోవచ్చు, మల్టిపుల్ ప్రోడక్ట్స్ అన్నా సరే లిస్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి ఈమెయిల్కి ఎప్పుడైతే కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారో మనకి వెంటనే మెసేజ్ వస్తుంది ఫ్రెండ్స్. ఆ మెసేజ్ చూసుకొని మనం లాగిన్ అయిన తర్వాత ఆ ప్రోడక్ట్ మనం ప్యాక్ చేసేసి రెడీ టు డిస్పాచ్ అని కొట్టాలి ఫ్రెండ్స్. ఆ వెబ్సైట్లో రెడీ టు డిస్పాచ్ అని కొట్టిన తర్వాత వెంటనే ఆ ఫ్లిప్కార్ట్ లాజిస్టిక్స్ నుంచి ఒక పర్సన్ వస్తారు. ఈ మనం ప్యాక్ చేసినటువంటి ప్రోడక్ట్ని పికప్ చేసుకొని కస్టమర్కి డెలివరీ చేయడం జరుగుతుంది. ఇది మనం కంపల్సరీగా తెలుసుకోవాలి ఫ్రెండ్స్. రిజిస్టర్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇది తెలుసుకోవాలి. అదేంటిది అంటే రిటర్న్ అండ్ సెల్లర్ ప్రొటెక్షన్. ఇన్ కేస్ మనకి డ్యామేజ్డ్ ప్రొడక్ట్స్ కానీ లేకపోతే సమ్ ఫ్రాడ్లెంట్ యాక్టివిటీ కానీ ఏమైనా జరిగితే మనం ఎలా అప్రోచ్ అవ్వాలి, అలాగే ఆ ప్రోడక్ట్ని కస్టమర్ డ్యామేజ్ చేసి మనకి రిటర్న్ చేసేస్తారు. కొంతమంది అయితే డూప్లికేట్ ఐటమ్ అంటే పార్ట్ రిప్లేస్మెంట్ చేసి డూప్లికేట్ ఐటమ్ మనకి రిటర్న్ చేస్తారు. దాన్ని బయ్యర్ ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయరు. కాబట్టి మనం ఏ విధంగా క్లెయిమ్ చేయాలి దీన్ని అని చూసుకున్నట్లయితే ఫ్లిప్కార్ట్లోని సెల్లర్ ప్రొటెక్షన్ ఫండ్ SPF అని ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మనం రిజిస్టర్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనకి ప్రోడక్ట్ అనేది డ్యామేజ్డ్ ఐటమ్ రిసీవ్ అయిందో, లేకపోతే ఫ్రాడ్లెంట్ యాక్టివిటీ అని అనిపించిందో, లేకపోతే లాజిస్టిక్స్లో డ్యామేజ్ అయిందో, వెంటనే దీంట్లో ఇది మన డాష్బోర్డ్లోని సెల్లర్ ప్రొటెక్షన్ ఫండ్ అని ఉంటుంది. అది క్లిక్ చేసుకొని మనం క్లెయిమ్ చేస్తే మనకి ఈ ఫ్లిప్కార్ట్ అనేది కాంపన్సేషన్ అనేది పే చేసేస్తుంది. ఈ ఫ్లిప్కార్ట్ సెల్లర్ ప్రోగ్రామ్ రిజిస్టర్ అయిన వాళ్ళకి ఇంకొక అడ్వాంటేజ్ ఉంది. అదేంటిది అంటే వెబినార్ ట్రైనింగ్ సెషన్స్ అని ఇప్పుడు ఈ రీసెంట్గా స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్. సో మీకు ఈమెయిల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది. దాంట్లో మీరు వెబినార్ త్రూ జూమ్ లింక్ కానీ లేకపోతే వేరే అదర్ యాప్స్తో కానీ మీరు లాగిన్ అయ్యి ట్రైనింగ్ సెషన్కి అటెండ్ అవ్వచ్చు. దీని ద్వారా ఏమవుతుంది అంటే మన సేల్స్ పెరుగుతుంది, బిజినెస్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది చూద్దాం ఫ్రెండ్స్, ఎలా లిస్ట్ చేయాలి అని. మరి ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసినప్పుడు ఎవరైతే లైక్ చేయలేదో ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇందులో ఏంటంటే షిప్పింగ్ ఫీజు అనేది మనకి లొకాలిటీ బట్టి డిపెండ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. అది లోకల్, జోనల్ కానీ నేషనల్ కానీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 500 గ్రామ్స్ కన్నా తక్కువ ఉందనుకోండి ఫ్రెండ్స్, లోకల్లో అయితే మనకి 30 రూపీస్, జోనల్లో అయితే 45, లేకపోతే వేరే స్టేట్కి పంపించాలనక 65 రూపీస్ ఫ్రెండ్స్. అక్కడి నుంచి అడిషనల్గా మనకి ఇంకో అడిషనల్ ఈచ్ 500 గ్రామ్స్ పెరిగే కొద్దీ ఏమవుతుంది అంటే ఒక 18 రూపీస్ లోకల్లో అయితే ఛార్జెస్ చేసుకుంటున్నారు వాళ్ళు.
seller.flipkart.com ఓపెన్ చేసిన తర్వాత సెల్లర్ అకౌంట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత మనకి క్రియేట్ యువర్ సెల్లర్ అకౌంట్ అని వస్తుంది. ఇక్కడ మన ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలి, తర్వాత ఫోన్ నెంబర్ ఇవ్వాలి, దానికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మన ఫుల్ నేమ్ ఇవ్వాలి, తర్వాత పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత సైన్ అప్ క్లిక్ చేసిన తర్వాత అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఇలాగా గివ్ యువర్ పికప్ అడ్రస్, మన పిన్ కోడ్ ఇస్తాము, మన ఏరియా సర్వీసబుల్లో కాదు అది కూడా వాళ్ళు మెన్షన్ చేస్తారు ఫ్రెండ్స్. లేకపోతే ఏంటంటే ఏదైతే సర్వీసబుల్ ఉందో అది మెన్షన్ చేసుకోవచ్చు మనం. కంగ్రాచులేషన్స్ అని వస్తుంది. ఆ తర్వాత మనం పికప్ అడ్రస్ అనేది ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను వచ్చి ఇక్కడ చెన్నై అడ్రస్ నేను ఇస్తున్నాను ప్రజెంట్ ఎందుకంటే నేను చెన్నైలో ఉన్నాను కాబట్టి. చెన్నై అడ్రస్ ఇచ్చి కంటిన్యూ ప్రెస్ చేసిన తర్వాత ఇంకో ఫామ్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇదేంటిది అంటే గివ్ యువర్ బిజినెస్ డీటెయిల్స్. ఇక్కడ మన జిఎస్టీ నెంబర్ కానీ లేకపోతే టిన్ నెంబర్ కానీ ఇవ్వాల్సి వస్తుంది. ఇన్ కేసు చూడండి మన దగ్గర జిఎస్టీఎన్ నెంబర్ ఉంటే కనుక ఐ హ్యావ్ ఏ జిఎస్టీఎన్ అని ఇవ్వాలి. ఐ విల్ ఓన్లీ సెల్ ఇన్ జిఎస్టీ ఎగ్జామ్టెడ్ కేటగిరీస్ లైక్ బుక్స్ అని సెలెక్ట్ చేసుకుంటాం. లేకపోతే మనం అప్లై చేసినా లేకపోతే వెయిట్ చేస్తున్నా సరే జిఎస్టీఎన్ నెంబర్కి ఐ హ్యావ్ అప్లైడ్ విల్ అప్లై ఫర్ ఏ జిఎస్టీఎన్ నెంబర్ అని ఉంది. నేను ప్రజెంట్ అయితే ఐ హ్యావ్ అప్లైడ్ విల్ అప్లై ఫర్ జిఎస్టీఎన్ నెంబర్ అనేది క్లిక్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. జిఎస్టీఎన్ నెంబర్ ఎంటర్ చేస్తానో అప్పుడే నాకు ఈ ప్రోడక్ట్ సెల్లింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది సబ్మిట్ చేసిన తర్వాత మనకి బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ కంపల్సరీ మనం ఇవ్వాల్సి వస్తుంది. నేనేంటంటే ఇది డెమో కాబట్టి మీకు చూపించడానికి కాబట్టి ఐ హ్యావ్ అప్లైడ్ విల్ అప్లై ఫర్ బ్యాంక్ అకౌంట్ ఇన్ మై రిజిస్టర్డ్ బిజినెస్ అని నేను తర్వాత అప్డేట్ చేసుకుంటానని చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ దాని తర్వాత ఓపెన్ అయిన స్క్రీన్లో చూసారా, ఇప్పుడు నేను జిఎస్టీఎన్ మెన్షన్ చేయలేదు కాబట్టి నాట్ అప్రూవ్డ్, సిగ్నేచర్ ఇంకా ఇవ్వలేదు, చెక్ పెట్టలేదు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇవ్వలేదు ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఈమెయిల్ వెరిఫికేషన్ పెండింగ్ అనేది ఉంది కదా, నేను ఈమెయిల్ వెరిఫికేషన్ కూడా ఆథెంటికేట్ చేసుకోవాలన్నమాట. సో నా ఈమెయిల్కి లాగిన్ అయిన తర్వాత అక్కడ వచ్చినటువంటి లింక్ మీద క్లిక్ చేస్తే నా ఈమెయిల్ అనేది వెరిఫికేషన్ అయిపోతుంది ఫ్రెండ్స్. తర్వాత స్టోర్ డీటెయిల్స్లో వచ్చి ఆ స్టోర్ డీటెయిల్స్ మన స్టోర్ నేమ్ ఏదైతే ఉందో అది మెన్షన్ చేస్తాం ఫ్రెండ్స్. ప్రజెంట్ నేనైతే అసెట్ మంత్ర అని టైప్ చేశాను. తర్వాత మన స్టోర్లో ఏమేమి ఉన్నాయి ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనం కామాతో ఇవ్వాలి ఫ్రెండ్స్, మల్టిపుల్ అయితే. ఆ తర్వాత సిగ్నేచర్ అనేది మనం అప్లోడ్ చేయాల్సి వస్తుంది, లేకపోతే మనం స్క్రీన్ మీద డ్రా చేసేయచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ నా సిగ్నేచర్ డ్రా చేయడం జరిగింది. తర్వాత క్యాన్సిల్డ్ చెక్ అనేది ఒకటి అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. అప్లోడ్ చేసుకున్న తర్వాత మనం లిస్ట్ యువర్ ప్రొడక్ట్స్ అని ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే మనం లిస్ట్ యువర్ ఓన్ ప్రొడక్ట్స్ అని క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. మన ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి లిస్ట్ చేయడానికి. తర్వాత ఇక్కడ మనం సింగిల్ లిస్టింగ్ చూసుకున్నట్లయితే సెలెక్ట్ వెర్టికల్. ఇందులో చాలా కేటగిరీస్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. ఏంటంటే హోమ్ అండ్ ఆఫీస్ ఫర్నిచర్, ఆటోమోటివ్ కేర్ అండ్ యాక్సెసరీస్, స్పోర్ట్స్ అండ్ ఫిట్నెస్, గేమింగ్, హౌస్ హోల్డ్, ఇలాంటి చాలా ఉంటాయి ఫ్రెండ్స్. మీది ఏ కేటగిరీకి వస్తుందో ఆ కేటగిరీ మీరు చూస్ చేసుకోవచ్చు. చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను హోమ్ అండ్ ఆఫీస్ ఫర్నిచర్ చూసుకున్నాను. అందులో వచ్చి కంప్యూటర్ టేబుల్ క్లిక్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అది రిజిస్టర్ లిస్ట్ చేద్దామనేసరికి ఏమొస్తుంది నాకు ఎర్రర్ అంటే యూ హ్యావ్ నాట్ సబ్మిటెడ్ యువర్ జిఎస్టీఎన్ డాక్యుమెంట్. ఎందుకంటే ఓన్లీ బుక్స్కి మాత్రమే ఎగ్జామ్టెడ్ కేటగిరీ ఇచ్చారు. రిమైనింగ్ అందరూ కూడా కంపల్సరీ జిఎస్టీఎన్ నెంబర్ అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. సో అప్డేట్ జిఎస్టీఎన్ నెంబర్ ఇచ్చిన తర్వాత మన బిజినెస్ డీటెయిల్స్ ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఈ జిఎస్టీఎన్ నెంబర్లో ఏమేమి అడుగుతుందంటే మీ జిఎస్టీఎన్లో ఏదైతే పేరు ఉందో అది ఇవ్వాల్సి వస్తుంది. జిఎస్టీఎన్ నెంబర్, ట్యాన్ నెంబర్ ఇవ్వాలి. ఇన్ కేస్ జిఎస్టీఎన్ నెంబర్ నా దగ్గర లేదు కాబట్టి నేనేం సెలెక్ట్ చేసుకున్నానంటే ఐ డోంట్ హ్యావ్ జిఎస్టీఎన్ నెంబర్ అని సెలెక్ట్ చేసుకున్నా. అలాగే ట్యాన్ నెంబర్ కూడా నా దగ్గర ప్రజెంట్ లేదు కాబట్టి ఐ డోంట్ హ్యావ్ ట్యాన్ నెంబర్ అని రిజిస్టర్ చేసుకున్నాను. ఆ తర్వాత మన సిగ్నేచర్ అనేది ఇక్కడ ఆల్రెడీ అంతకుముందు అప్లోడ్ చేసాం కదా ఫ్రెండ్స్, అది చూపెడుతుంది. అది కన్ఫర్మ్ చేసుకొని సేవ్ చేయాలి ఫ్రెండ్స్. చేసిన తర్వాత మన రిజిస్టర్డ్ బిజినెస్ అడ్రస్ అనేది ఇక్కడ ఇవ్వాలి. నేను ప్రజెంట్ చెన్నైలో ఉంటున్నాను కాబట్టి చెన్నై అడ్రస్ అనేది ఇచ్చిన తర్వాత సేవ్ చేశాను ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్లో చూసారా, నేను క్యాన్సిల్డ్ చెక్ ఇచ్చాను, డన్ అని వచ్చింది. అడ్రస్ ప్రూఫ్, తర్వాత ప్యాన్ ఇవేమి ఇవ్వలేదు కాబట్టి నాట్ వెరిఫైడ్ అని వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేను మరొక ప్రోడక్ట్ అనేది మీకు రిజిస్టర్ చేసి చూపెడతాను, ఒక లిస్టింగ్ చేసి. ఇది నేను నా దగ్గర జిఎస్టీఎన్ నెంబర్ లేదు కాబట్టి నేను బుక్స్ అనేది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఇక్కడ. సో దాన్ని లిస్ట్ చేయడానికి లిస్టింగ్కి వెళ్ళి మనం యాడ్ లిస్టింగ్కి వెళ్ళిన తర్వాత మన కేటగిరీ బుక్స్ కాబట్టి నేను బుక్స్ స్టేషనరీలో సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. బుక్స్ అండ్ మీడియా సెలెక్ట్ చేసుకున్న తర్వాత అందులో బుక్స్కి వెళ్ళి మ్యాగజైన్ సెలెక్ట్ చేసుకుంటే మ్యాగజైన్కి జిఎస్టీఎన్ నెంబర్ డాక్యుమెంట్ కంపల్సరీ అడుగుతుంది కాబట్టి నాట్ అలౌడ్ ఫ్రెండ్స్. సో నేనేంటంటే రీజనల్ బుక్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత ఆ బుక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నా దగ్గర అది ప్రోడక్ట్ కింద కన్సిడర్ చేద్దాం ఫ్రెండ్స్. దాంట్లో ఏంటంటే మనం 3 ఫోటోలు అనేవి అప్లోడ్ చేయాల్సి వస్తుంది. సేమ్ ఫోటో కూడా అప్లోడ్ చేయొచ్చు ఇన్ కేస్ మన దగ్గర ఫొటోస్ లేకపోతే. నేను ఆ 3 ఫోటోలు అప్లోడ్ చేసిన తర్వాత
చూడండి ఫ్రెండ్స్, నాకు ఇక్కడ ఎర్రర్స్ వచ్చినాయి. ప్రైస్, స్టాక్, షిప్పింగ్ ఇన్ఫర్మేషన్ దగ్గర 9 ఎర్రర్స్ ఉన్నాయి. అలాగే ప్రొడక్ట్ డిస్క్రిప్షన్ దగ్గర 9 ఎర్రర్స్ ఉన్నాయి. ఎందుకంటే నేను ఇది సరిగ్గా అప్లోడ్ చేయలేదు. ఇప్పుడు మీకు అది కరెక్ట్ చేసి చూపెడతాను ఫ్రెండ్స్. మీకు కూడా ఎలాంటి ఎర్రర్స్ వస్తే రావచ్చు. ఇక్కడ ఏంటంటే సెల్లర్ SKU ID అని ఉంది కదా, ఫస్ట్ అక్కడ మనం మన ప్రోడక్ట్ యొక్క బార్కోడ్ టైప్లో ఒకటి జనరేట్ చేయాలి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాది బుక్స్ కాబట్టి, అది కూడా రిలీజియస్ కాబట్టి నేను రిలీజియస్ బుక్స్ 001 అని నా ప్రోడక్ట్ కోడ్ అనేది ఇచ్చుకున్నాను అనమాట, నా ఓన్గా. ఎందుకంటే నాకు బార్ కోడ్ లేదు కాబట్టి. అలాగే లిస్టింగ్ స్టేటస్ ఉంది కదా ఫ్రెండ్స్, అది యాక్టివ్ పెట్టుకోండి. తర్వాత ప్రైస్ డీటెయిల్స్, మనకి MRP ఎంత ఇవ్వాలనుకుంటున్నాం అని నేను ఇక్కడ 500 ఇచ్చాను ఫ్రెండ్స్. తర్వాత నా సెల్లింగ్ ప్రైస్ ఎంత, సో కొంచెం డిస్కౌంట్ ఇవ్వాలి కాబట్టి కస్టమర్కి నేను 399 పెట్టుకున్నాను ఫ్రెండ్స్. దాని తర్వాత ఇన్వెంటరీ డీటెయిల్స్ అనేది మనకి ఫుల్ఫిల్మెంట్ బై సెల్లర్ అనేది టైప్ చేసుకోవాలి. తర్వాత ప్రొక్యూర్మెంట్ టైప్, ప్రొక్యూర్మెంట్ మన దగ్గర ఈ స్టాక్లో ఉంది కాబట్టి స్టాక్ అని. తర్వాత ప్రొక్యూర్మెంట్ SLA అంటే సెల్లర్ లైసెన్స్ అగ్రిమెంట్ అంటారు ఫ్రెండ్స్. ఇందులో ఏంటంటే మనం ఎన్ని రోజుల్లో వాళ్ళకి డిస్పాచ్ చేయగలం అని. అంటే ఇది యాక్చువల్గా 1 డే నుంచి 2 డేస్ మధ్యలోనే మనం వాళ్ళకి డిస్పాచ్ చేయాలి, డెలివరీ అనేది చేయాలి ఫ్రెండ్స్. సో అందుకని 1 నుంచి 2 వరకే ఇది ఎలో చేస్తుంది. చూడండి, ఫస్ట్ 7 పెట్టాను, అది యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత నేను మళ్ళీ దాన్ని 2 కింద మార్చాను అనమాట ఇక్కడ. సో స్టాక్ నా దగ్గర ఎన్ని బుక్స్ ఉన్నాయి అంటే 150 బుక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ తర్వాత షిప్పింగ్ ప్రొవైడర్ ఎవరు అంటే సెల్లర్ అండ్ ఫ్లిప్కార్ట్ అని పెట్టుకున్నాను. లేకపోతే మనం ఓన్లీ ఫ్లిప్కార్ట్ అని పెట్టుకుందాం ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి ఎలాంటి రిస్క్ అవసరం లేదు కాబట్టి. తర్వాత ఈ డెలివరీ ఛార్జెస్ టు ది కస్టమర్ అనేది ఫ్లిప్కార్ట్ అనేది ఫిల్ చేసుకుంటుంది, మనకి ఎలాంటి సంబంధం లేదు, అక్కడ ఫిల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత లెంత్, బ్రెత్, హైట్ అనేది మనం ఫిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అక్కడ. ప్యాకేజ్ వెయిట్, ప్యాకేజ్ లెంత్, ప్యాకేజ్ బ్రెత్. సో తర్వాత ఏంటంటే HSN నెంబర్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఇది ఆ కేటగిరీ బట్టి. HSN డీటెయిల్స్ అంటే ఏంటంటే నేను సెలెక్ట్ చేసుకున్న ప్రోడక్ట్ మీద ఇది వస్తున్నాయి అనమాట. అలాగే మీరు ఇప్పుడు సపోజ్ క్లాత్స్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, మీకు వేరే HSN నెంబర్స్ అనేవి అక్కడ చూపించడం జరుగుతుంది. వాటిలో ఒక HSN నెంబర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి లగ్జరీ సెస్ అని ఉంది కదా, అది ఏమీ అక్కర్లేదు ఫ్రెండ్స్. ఈవెన్ ట్యాక్స్ కూడా మనం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. కానీ నేను ఏంటంటే GST ఏం లేదు కాబట్టి GST 0 అని సెలెక్ట్ చేసుకున్నాను నేను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నాకు ఉన్నటువంటి ఎర్రర్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోయినాయి అనమాట. సో ఇక్కడ గ్రీన్ కలర్ అనేది చూపెడుతుంది ప్రైస్, స్టాక్ అండ్ షిప్పింగ్ ఇన్ఫర్మేషన్ దగ్గర. ఇప్పుడు ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ దగ్గర నాకు ఎర్రర్స్ ఉన్నాయి కదా, నేను ఇప్పుడు అది క్లియర్ చేయాలి ఫ్రెండ్స్. సో ఎడిట్ చేసిన తర్వాత మనం నేను బుక్ సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి నా బుక్కు సంబంధించినటువంటి టైటిల్, ఆథర్ ఎవరు, ఎడిషన్ ఏంటి, లాంగ్వేజ్ ఏంటి, పబ్లిషర్ ఎవరు, ప్రతిదీ కూడా నేను అప్డేట్ చేయాలి. అదేవిధంగా మీరు క్లాత్స్ కనుక తీసుకున్నట్లయితే క్లాత్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, ఇన్ కేసు ఏదైనా దాల్ టైప్లో గ్రాసరీ ఏమైనా అప్లోడ్ చేస్తే దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఇవ్వాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఇది నేను సింగిల్ ఐటెం కింద నేను రిజిస్టర్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా నేను ఇచ్చిన తర్వాత నాకు అక్కడ లిస్ట్లోకి వచ్చేసింది అనమాట. నా ప్రోడక్ట్ అనేది రీజనల్ బుక్స్ అని వచ్చింది, SKU ID నేను ఇచ్చింది వచ్చిందనమాట. అక్కడ BK రీజన్ రామాయణ్ 1 అని, తర్వాత క్రియేటెడ్ వచ్చింది, లాస్ట్ ప్రాసెస్ అని వచ్చింది, స్టేటస్ డ్రాఫ్ట్లో ఉంది ప్రజెంట్. ఇది ఇప్పుడు ప్రజెంట్ డ్రాఫ్ట్లో ఎందుకు ఉందంటే నేను బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఇవ్వలేదు, అలాగే పాన్ నెంబర్ ఇవ్వలేదు. సో అందుకని ఇది డ్రాఫ్ట్లో ఉంది. మనం ఈ 2 ఇచ్చినట్లయితే అది యాక్టివ్లోకి వెళ్ళిపోతుంది, డైరెక్ట్గా లిస్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇన్ కేసు మన దగ్గర బల్క్ ప్రొడక్ట్స్ ఉంటే కనుక మనం ఈ లిస్టింగ్లోకి వెళ్ళిన తర్వాత యాడ్ లిస్టింగ్ ఇన్ బల్క్ అని క్లిక్ చేసిన తర్వాత ఒక ఎక్సెల్ షీట్లో మనం ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి ఆ ఎక్సెల్ షీట్ అనేది అప్లోడ్ చేశాడు మీ ఫ్రెండ్స్. చాలా ఈజీ ప్రాసెస్. అలాగే మీరు మీ ఆర్డర్ అనేది ఎక్కడుంది, తర్వాత షిప్మెంట్ ఎక్కడుంది, సెల్లర్ రిపోర్టు అంతా కూడా మీరు ఈ ఫ్లిప్కార్ట్లో రిపోర్ట్స్ అనే సెక్షన్ ఉంది కాబట్టి అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే పేమెంట్స్ రిలేటెడ్ ఒకసారి మనకి ప్రోడక్ట్ అయిన తర్వాత పేమెంట్ అనేది మనకి వితిన్ 7 డేస్ నుంచి 15 డేస్ మధ్యలోనే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఎక్కువ టైం కూడా తీసుకోదు. అమెజాన్ కూడా అంతే. నా సజెషన్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ అమెజాన్ వెబ్సైట్లో కానీ ఫ్లిప్కార్ట్ వెబ్సైట్లో కానీ సెల్లర్గా రిజిస్టర్ చేసుకోవడం అనేది నా సలహా ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఎక్కడికి కూడా తిరిగి వెళ్ళి అమ్మాల్సిన పని లేదు. ఎప్పుడైతే ఆర్డర్స్ ఇస్తున్నారో వెంటనే మనం ఆర్డర్ అనేది ప్యాక్ చేసుకొని మన దగ్గర ఉంచిన తర్వాత డిస్పాచ్ టు డెలివరీ అని కొట్టగానే ఫ్లిప్కార్ట్ వాళ్ళు కానీ అమెజాన్ వాళ్ళు కానీ డైరెక్ట్గా వచ్చి ఈ ప్యాక్ అనేది తీసుకొని డెలివరీ చేయడం జరుగుతుంది. కాకపోతే ఒకటి ముఖ్యంగా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మనకి వచ్చినటువంటి కమిషన్లో 20% అనేది డిడక్ట్ అయిపోతుంది అనమాట. ఈ డెలివరీ ఫీజు కానీ, కమిషన్ కానీ, లేకపోతే డెవలప్మెంట్ ఫీజు కానీ ప్రతిదీ కూడా. అందుకని మీరు ఏంటంటే ఒక 1000 రూపాయల ప్రోడక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి ఫ్రెండ్స్, అందులో మనకి 600 700 పడితే ఫైన్ అది. ఎందుకంటే
మనకు వచ్చేది 20% పోగా 800 మాత్రమే మన అకౌంట్లో పడుతుంది. అంటే 200 అనేది ఫ్లిప్కార్ట్కి కానీ అమెజాన్కి కానీ వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. సో మీకు అది 900 పడితే మనకే 100 రూపీస్ లాస్ కదా. సో అందుకని మేము చెప్పేది ఏంటంటే ఏవైతే ప్రొడక్ట్స్ మీకు 30% మార్జిన్ వస్తున్నాయో అవి మాత్రమే లిస్ట్ చేయండి ఫ్రెండ్స్. రిమైనింగ్ బిలో 30% ఏవైతే ఉన్నాయో అవి మాత్రం లిస్ట్ చేయకండి. ఎందుకంటే మనం లాస్కి వెళ్తే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే చిన్న చిన్న షాప్ కీపర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర ఏంటంటే 5 రూపాయలు 10 రూపాయల ప్రొడక్ట్స్ అనేవి లిస్ట్ చేస్తే మనకి లాసే వస్తుంది కానీ ప్రాఫిట్ మాత్రం రాదు ఫ్రెండ్స్. ఇది ఒకటి గమనించగలరు. మీ అందరి రిక్వెస్ట్ మేరకు నేను ఈ ఫ్లిప్కార్ట్ సెల్లర్ అకౌంట్ కూడా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది చూపించడం జరిగింది. అందరూ కూడా ఈ సర్వీస్ని యూటిలైజ్ చేసుకోండి. వీలైతే అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్, ఎలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది. సో వాళ్ళు కూడా మనలాగే బిజినెస్లో సక్సెస్ అవ్వాలని అందరం కూడా కోరుకుందాం. ఈ వీడియోని కనుక మీరు లైక్ చేసినట్లయితే ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ అనేవి మీ ముందుకు మేము తీసుకురావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే మాకు కూడా మంచి ఎంకరేజ్మెంట్, సపోర్ట్, బూస్ట్ అప్ ఇచ్చినట్టు కూడా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎసెట్ మంత్ర.